అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్లో మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమరిలో అందరూ స్టూడెంట్స్ కానీ అలాగే మెప్మా ఆర్పీస్ కానీ ఏసీఎల్బీ గారు అలాగే కమిషనర్ గారు ఫారెస్ట్ వాళ్ళు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది. దాదాపు వారం రోజుల కార్యక్రమంలో ఈరోజు జరుగుతుంది. అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో ముఖ్యంగా అంటే లాస్ట్ ఇయర్ కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి దీని నుంచి స్వచ్ఛత ఈ సేవ నుండి కూడా మనకి అవార్డు రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా అంటే ఎక్కడ కూడా క్లీన్గా ఉండడం కానీ అన్నీ పరిశుభ్రంగా ఉండడానికి కూడా అన్నీ కూడా ఈసారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు వారం 10 రోజులుగా నడుస్తున్న ఈ కార్యక్రమంలో రేపు 25th రోజు ట్యాంక్ బండ్ పైన ట్యాంక్ బండ్ క్లీనింగ్ కార్యక్రమం కానీ మళ్ళీ హెల్త్ క్యాంప్స్ ఉండడం, అలాగే 26, 27 రోజు హెల్త్ క్యాంప్స్, 28, 29కి బస్టాండ్లలో మెయిన్ ప్లేసెస్లో కూడా క్లీనింగ్ చేయడం. ముఖ్యంగా ఎక్కడ కూడా చెత్త చెదారం ఎక్కడ వేయకుండా అన్నీ క్లీన్ చేయడానికి అందరి ఓన్లీ అధికారులే కాకుండా అందరూ ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో దీన్ని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా దీన్ని పెట్టడం జరిగింది. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయితే ఎలాంటి అంటే శుభ్రంగా ఉంటేనే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఎలాంటి రోగాలు దరిచేరవు. ఈగలు దోమలు వృద్ధి చెంది లార్వా అలాంటివి కూడా ఇదైపోయి కూడా డెంగ్యూ ఎలాంటి మలేరియా ఈ సీజనల్ వ్యాధులు అవన్నీ కూడా దీని నుంచి రావడం జరుగుతుంది. ఇవన్నీ అరికట్టడానికి కూడా ఈ ప్రోగ్రాం కూడా చాలా మంచిగా చక్కగా పనిచేస్తుంది. అలాగే దీంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి మంచి అవార్డు రావడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ అవార్డు రావాలని కూడా అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది.